అని చెప్పిందా? ఎవరు బాబు నీవు? అయ్యో రామా, ఈయన కళింగని మింగడానికి ఎగబడి వచ్చిన అశోకుని మెకాలలో ఒక మేకం. వాచాలి, ఏమిటా కొంటె మాటలు? వెళ్ళి ఆ వచ్చిన వారికి ఇంత తినటానికి ఏమైనా ఉందేమో పట్రా. అయ్యా, ఆ చిలిపిదాని మాట తీరే అంత పట్టించుకోకు. నా భర్త దేశం కోసం బలైనారు. ఎదిగే పిల్లను తరగని అగచాట్లను నా కర్మకు వదిలి నన్ను దిక్కులేని దాన్ని చేసి చావవద్దని చెప్పించి పోయారు. ఇదే మా గతి నాయనా. నేతలు మారినా మా తలవ్రాతలు మారలేదని, తరతరాల మా వెతలు తొలగలేదనటానికే అలా అని ఉంటుంది. ముప్పొద్దుల పస్తులతో గడిచే బ్రతుకుల చితుకుల బ్రతుకులు మావి. కాలం గడిచిన కాలదోషం పట్టని నిష్ఠ దరిద్రులం మేము. దోచుకుపోవటానికి మా దగ్గర ఏమున్నది నాయన? పరచుకున్న ఈ దారిద్ర్యం తప్ప. చరిత్ర చదివే ఉంటావు. ఏ చక్రవర్తి పాలనలో ప్రజలు సుభిక్షంగా సుఖశాంతులతో మనగలిగారు? ఏ ప్రభువు అన్నార్తులకు ఇంత అన్నం పెట్టాడు? ఏ మహారాజు గూడు లేని నిరుపేదలకు ఇంత నీడ కల్పించాడు? ఏ సమ్రాట్ చింకిపాతల చివికి బ్రతుకులకు ఇంత గుడ్డ కప్పి ఆదరించాడు? యుగ యుగాల చరిత్రలో ఒక్క రామరాజ్యం తక్క ఎవరి పాలన మనం చెప్పుకుంటున్నామో నీవే ఆలోచించు నాయనా. మీ చక్రవర్తికి బడుగు జీవుల అగచాట్లు ఎరుక చెప్పు. కాలే కడుపులకు ఇంత కూడు పెట్టమని నచ్చ చెప్పు. బలవంతుడైనంత మాత్రాన శక్తిహీనులను హింసించవద్దని వినచెప్పు. ప్రాణాధికమైన పరుల స్వాతంత్రాన్ని కబళించవద్దని మరీ మరీ చెప్పు. కన్న తల్లి వంటిపై వస్త్రాల వంటివే ఎవరి రాజ్య పొలిమేరలైనా అవి చెరపడం పరాయి తల్లుల్ని వివస్త్రల్ని చేయడంతో సమానమని హితవు చెప్పు. మానవ రక్తం మరిగి మానవత్వానికే మచ్చ తేవద్దని ఈ అనాథ మాటగా చెప్పు. అందరికీ ఆత్మగౌరవం ఉంటుందని, అది అందరికీ సమానమేనని చెప్పు. ఇంతకీ నీ పేరు అడగలేదు. ఎవరు బాబు నీవు? అశోకుణ్ణి. అయ్యయ్యో, తెలియక ఇంతసేపు అతిగా మాట్లాడాను. ఏమీ అనుకోకు చక్రవర్తి. లేదమ్మా, ఇంతకాలం పగబట్టిన నాగులా పడగెత్తిన కెరటంలా నా ఉనికి సాగింది. చీకటిలో మసక జీవితం గడిపాను. ఒంటరిగా జీవించాను. నా కన్నదేవతకు జరిగిన అవమానాలకు పరాభవాలకు ప్రతికృతి చేయడమే పరమావధిగా భావించాను. కానీ ఈనాడు పండిన నీ పలుకుల్లో జీవిత సత్యాన్ని తెలుసుకున్నాను. పేదరికం పేరుకుపోయిందని, అంతరాలు అంతకు మించిపోయాయని, దీనత్వం హీనాతిహీనంగా విస్తరించిందని, అనాచారాలు అత్యాచారాలు అమానుష విధానంలో సమాజానికి సిగ్గు తెస్తున్నాయని, స్వార్థం దేశ ప్రగతిని దిగమింగుతోందని తొలిసారిగా తెలుసుకున్నాను. దేశాన్ని సమైక్యపరచడమే కాదు, అది సర్వులకు సమభోజ్యంగా శ్రేయోరాజ్యం చెయ్యాలన్న నా భావి కర్తవ్యాన్ని గుర్తించాను. జన్మనిచ్చిన విజ్ఞాన దేవత ఆతల్లైతే, నాలో మానవత్వాన్ని మేలుకొలిపిన ఆత్మస్ఫూర్తి ప్రదాతవు నీవు తల్లి. నీ కంటి మాటన మరుగుతున్న మస్కలకు ప్రాణం పోస్తానమ్మా. ఇదే నీకు నా వాగ్దానం. ఏమన్నావో ఏం విన్నానో, కన్నులతో మాట్లాడే భాషే వేరు. ఏదో మాయా చేసావయ్యా, మనసులతో పాటాడే రాగం వేరు. చిన్ని చిన్ని ఆసే సిరి వెన్నెల్లో నా పూసే, గుండెల్లో నీ ఊసే ఒక భాసే చేసే. గుచ్చే చూపుల్లో నా రవిచ్చే నా